సో హాయ్ పిక్కచారు ప్రిపేర్ చేస్తున్నానండి. పిక్కచారు రసమే పెద్ద ప్రాసెస్ అయితే కాదు. కానీ చిన్న డిఫరెన్స్ వితౌట్ ఆనియన్, టమాటో అనమాట. ఇది కడిగి పెట్టిన చింతపండు తీసుకున్నాను. కావాల్సినంత వాటర్ అయితే పోసుకోవాలి. ఇప్పుడు చిటికెడు పసుపు. దీనిలోకి కల్లుప్పు అయితే టేస్ట్ బావుంటుందండి. అందుకే నేను కల్లుప్పు తీసుకున్నాను. లేదు అంటే మీరు సాల్ట్ కూడా యూజ్ చేసుకోవచ్చు. ఈ ఈ విధంగా తీసుకున్న తర్వాత మనమైతే ఈ రసం బాగా ఇలా పొంగొచ్చే వరకు మరగబెట్టాలి. ఇప్పుడు సిమ్‌లో పెట్టేసుకోవాలి. సిమ్‌లో పెట్టేసి బాగా మరిగిన తర్వాత పక్కకు తీసి పెట్టుకొని వెంటనే మూత అయితే పెట్టేసుకోవాలి. స్మెల్ పోకుండా బావుంటుందనమాట. ఇప్పుడు అది వడబోసుకోవడానికి మనమైతే ఒక గిన్నె పక్కన పెట్టేసుకోవాలి. ఎండుమిర్చి తీసుకొని తాలింపుకైతే పక్కన పెట్టేసుకున్నాను. దీన్ని తురుముకొని వెల్లుల్లి కూడా తీసి దంచుకోవాలి. తర్వాత కరివేపాకు, మునగాకు ఏదైనా సరే మనం తురుముకొని పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మరిగిన చారు నుంచి మనం ఇదైతే అడుగుది ఉన్న పిప్పైతే మనం వేరు చేసేసుకోవాలి. వేరు చేసిన తర్వాత తాలింపుకి నేనైతే ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ మరిగిన తర్వాత జీలకర్ర వేసి చిటపటలాడే వరకు ఉన్న తర్వాత చిటపటలాడుతున్నప్పుడు మనం ఈ పోపైతే వేసేసుకొని బాగా అడుగు మాడకుండా మం మనమైతే ఇది పోపు ఇలా పెట్టేసుకోవాలి. ఈ విధంగా అయిన తర్వాత మనం ఈ పక్కకు తీసుకున్న ఈ రసం ఏదైతే ఉందో ఇదైతే పోసుకోవాలి. వెంటనే మూత పెట్టేసుకోవాలి. స్మెల్ పోకుండా బావుంటుంది. ఇలా చేసిన చారంటే నాకైతే చాలా ఇష్టమండి. ఎందుకంటే వితౌట్ ఆనియన్, టమాటో మనం కాంబినేషన్‌తో లేకపోతే రసం అనేదైతే తినలేము. కానీ ఇది వేడిగా అన్నం ఉన్నప్పుడు ఈ రసం వితౌట్ కాంబినేషన్ అనమాట. అంటే అప్పడం, పొటాటో కర్రీ ఇలాంటివేమీ లేకుండా మనమైతే తినడానికైతే చాలా బావుంటుంది. ఇది ప్రోటాన్ పథ్యంలో ఎక్కువ యూజ్ చేస్తారండి. నా పరోటాల్లో అయితే నేను ఇష్టంగా తిన్నదైతే ఇదే. ఇదైతే బావుంటుంది. ఇది మనకి చాలా సింపుల్‌గా అయిపోతుందనమాట. ఈ రసంలో ఇంకొకటేటంటే మనకి ఇదైతే నిల్వుంటుంది. వెల్లుల్లి ఎక్కువేసుకొని వెల్లుల్లి ఒక 2 రెబ్బలు ఎక్కువేసుకుంటే నిల్వ కూడా 2 రోజులు ఉంటుంది. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి.